అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను. 2007లో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్టా మున్సిపల్లో సర్వేయర్, టౌన్ సర్వేయర్ నాకు 2018లో ఇచ్చింది. చూసారా, కింద పైప్ లైన్ మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్. ఓకేనా, దాంట్లో వచ్చినది మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్. గుడియాత్తం రోడ్లో నాకేముంది ఏమీ అని ట్యాక్స్ రిసిప్ట్లు చూశారు కదా, కొన్ని ట్యాక్స్ రిసిప్ట్లు. ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను. ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి. 2026 జూన్ వరకు ఉంది. మొన్నే నేను మళ్ళీ రెన్యువల్ చేశా. ఇప్పుడు చూసుకోండి, దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు. చూసుకోమని చెప్పండి. ఆయన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ చూసారా, ప్రతి ఒక్కటి ఉందా. ఇది పట్టుకో. ఇది గవర్నమెంట్, నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు, నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ. ఏమిచ్చారు, అకార్డింగ్లీ ది రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్, దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్. ఉండదు చూడండి, టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ అని ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు, డేట్తో సహా చెప్తా. అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి. నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి, అయినా చెక్ చేసుకోండి. ఇంకొక విషయం, మేము 1998-99లో నేను ఇంటర్మీడియట్, ఇప్పుడు 8th క్లాస్ పాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి వచ్చింది. నేను మాట్లాడేది చూడండి. ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే 98 నుంచి 99 నుంచి నేను ఇక్కడ ఉండా. గత 28-29 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. నాకు ఏ విధంగా తీసుకున్నా, నా అనుభవ ప్రకారం తీసుకున్నా, నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ. ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు. ఏమది, కొత్తగా ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.